హాయ్ బ్రదర్, ఎక్కడి నుండి వచ్చారు? మేము తొర్రూరు వరంగల్. ఎట్లా ఉందండి? అంటే చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉ ఉద్యోగాలు లేక చాలామంది ఖాళీగా ఉంటూ బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి జాబ్ మేళ అనగానే చాలా ఇంట్రెస్ట్‌గా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎటువంటి జాబ్స్ ఉన్నాయి? ఎటువంటి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్‌తో జాబ్ ఉన్నాయి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆహ్, అంటే ఇక్కడ జాబ్ మేళలో చాలా 30 ప్లస్ జాబ్స్ కంపెనీస్ వచ్చాయండి. జస్ట్ డైల్ అని, ముత్తూట్ ఫైనాన్స్ అని, ఇంకా శ్రీరామ్ ఇన్సూరెన్స్ అని చాలా ఉన్నాయి. ఇక్కడికి రావడం ఐయామ్ ఫీలింగ్ సో మచ్ ఎక్సైటెడ్. అంటే ఇటువంటి జాబ్ మేళాలు ఇంకా జరిగాయా ఎప్పుడైనా? లేకపోతే ఇదేనా? ఫర్ ద ఫస్ట్ టైమ్ అండి ఇక్కడ ఆహ్, జరగడం. హ్మ్. అంటే పాలకుర్తి నియోజకవర్గంలో జరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అంటే ఇది ఓన్లీ పాలకుర్తి నియోజకవర్గ యువత కోసమేనా? ఐ థింక్ సో. ఓన్లీ ఓన్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. అవునండి. అంటే ఎవరెవరు అంటే ఏ క్వాలిఫికేషన్‌ల వారు వచ్చారు యువత మొత్తం ఇక్కడ? ఇంటర్ 10th ఇంటర్, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ వీళ్ళందరూ వచ్చారు. సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి? సాలరీస్ ఐ థింక్ 15-20, ఎక్స్పీరియన్స్ అయితే 20-40-45 అలా ఉన్నాయండి. ఒకవేళ ఇంటర్వ్యూ ఓకే అయిపోతే అంటే ఒక వ్యక్తి ఎన్ని కంపెనీలో ఇంటర్వ్యూస్ చేయొచ్చా? లేకపోతే ఓన్లీ ఒక వ్యక్తి ఒక దగ్గర ఇంటర్వ్యూ చేయాలా? అంటే జాబ్ మేళలో వాళ్ళు అయితే చెప్పింది ప్రకారం అయితే ఒక్కరు 5 కంపెనీస్ ఇంటర్వ్యూ చేయొచ్చు అలా. అంటే ఒకవేళ 5 కంపెనీస్‌లో కూడా ఓకే చెప్తే పరిస్థితి ఏంటంటే మీకు సాలరీని బట్టి మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటదా? లేకపోతే ఏం ఏం జరగదు? అండ్ శాలరీ అని కాదండి, కంఫర్ట్. అంటే మన వర్క్ దేంట్లో మనకి ఈజీ ఉంటే దాంట్లో జాయిన్ కావాలి. అలా అని శాలరీ ఎక్కువ ఇస్తున్నారు కదని రాని దాంట్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడేదానికంటే వచ్చిన దాంట్లో జాయిన్ అవ్వడం దిస్ ఇస్ మై బెస్ట్ సజెషన్ ఫర్. సాలరీ సరిపోతుందా? మీ క్వాలిఫికేషన్ తగ్గ సాలరీ వస్తా ఉందా? మరి ఏం చెప్పాలి? వస్తుందండి. అంటే చాలా మంది ఏం చెప్తున్నారు అంటే 15-20K మధ్యలో సాలరీ వస్తుంది, సరిపోవట్లేదు. ఎందుకంటే 10th క్వాలిఫికేషన్ చేసిన అదే సాలరీ వస్తుంది, డిగ్రీ అయిన అదే సాలరీ వస్తుంది, మాకు సరిపోవట్లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటివి కూడా ఉన్నాయి ఇక్కడ? ఉందండి. అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు శాలరీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఎంత ఉండాలంటారు? అంటే మ్యాక్సిమం ఐ థింక్ 30 నుంచి 10th to 12 ఒక 15-20, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక 25-35 అలా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంటర్వ్యూ ఓకే అయ్యి జాబ్ వచ్చిన తర్వాత ఈ లోకల్‌లోనే ఉండే అవకాశం ఉందా జాబ్స్? లేకపోతే హైదరాబాద్, బెంగళూరు లాంటివి? హైదరాబాద్, బెంగళూరు, ఇంకా బయటకు కూడా వెళ్ళేది ఉందండి, పంపిస్తారంట. ఓకే బ్రదర్, చివరగా యూత్ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ మేళ అన్నా కూడా ఎవరు కూడా రాని పరిస్థితి ఉంటుంది. అది మాకు వస్తా లేదు జాబ్, మనం చదివిన చదువులకు 10th ఇంటర్కి వస్తాయని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అటువంటి యువతకు మీ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేస్తేనే కదండి తెలిసేది. మనం ఇంతే, మనం ఏం చేయలేం అలా అనుకుంటూ ఈ 30,000, 10,000, 20,000కి మనం చేసేదానికంటే ఉండే బదులు ఏదో ఒకటి స్టార్టింగ్ ఒక స్టెప్ వేయడం వల్లనే కదా, స్టెప్ బై స్టెప్ వి విల్ ఇంప్రూవ్. అంతే అండి.